లోకి వెళితే నిజామాబాద్ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. 40 ఏళ్ల పసుపు రైతుల కలను ప్రధాని మోదీ నెరవేర్చారని అన్నారు. తెలంగాణ పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. పసుపు పంటకు నిజామాబాద్ రాజధాని లాంటిదని తెలిపారు. తెలంగాణకు పసుపు బోర్డు కోసం భాజపా ఎంపీలు ఎంతో పోరాడారు. దీంతో తెలంగాణకు పసుపు బోర్డు ఇవ్వడమే కాదు, దానికి చైర్మన్ గా తెలంగాణ వ్యక్తినే నియమించామని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై అమిత్ షా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత కాంగ్రెస్ సర్కార్ పాక్ విషయంలో మెతక వైఖరి అవలంబించింది. మోదీ సర్కార్ ఈ 10 ఏళ్లలో 3 సార్లు పాక్ భారత్ తడాకా ఏంటో చూపించింది. ఇప్పటికీ ఇంకా రాహుల్ గాంధీ ఏవేవో ప్రశ్నలు వేస్తుంటారు అని అమిత్ షా అన్నారు. కాళేశ్వరం టీఎస్ పీఎస్పీ వంటి వాటితో లూటీ చేసింది. కాళేశ్వరం బీఆర్ఎస్ కు ఏటీఎం అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఢిల్లీకి ఏటీఎం గా మారింది. తెలంగాణ జనం బీఆర్ఎస్ జెండా తీసేశారు. ఇక్కడ కాంగ్రెస్ కు కూడా నూకలు చెల్లే రోజు వస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. निजामाबाद के और पूरे तेलंगाना के हल्दी के किसानों को बहुत बहुत बधाई देना चाहता हूं, क्योंकि आज हमारे नेता और प्रधानमंत्री नरेंद्र मोदी जी ने 2023 के चुनाव में जो वादा किया था, हल्दी यहां टीआरएस की सरकार थी, बड़ा करप्शन किया या नहीं किया भाई बताओ तो जरा, अरे जोर से बोलो किया है नहीं किया। धारानी, कालेश्वरम, टीएसपीएससी, सिंगरेनी भर्तियां, ईएएम, सीईटी की परीक्षाएं, ये सारा करप्शन किया था ना। अब तेलंगाना की जनता रेवंत रेड्डी गारू को लाई, एक में भी केस किया है क्या? ये तेलंगाना पहले चंद्रशेखर राव जी के परिवार का एटीएम था, अब कांग्रेस दिल्ली का एटीएम बन गया, कोई फर्क नहीं पड़ा है। आज भी भ्रष्टाचार टीआरएस के शासन की तरह ही हो रहा है। मोदी जी इस देश के प्रधानमंत्री बने 2014 में, बाद में मोदी जी ने इस देश की सुरक्षा को चौबंद करना शुरू किया। एक जमाना था जब 10 साल तक कांग्रेस की सरकार थी, आए दिन पाकिस्तान के आतंकवादी आते थे, हमले करते थे और भाग जाते थे, कोई बोलने वाला नहीं था। मोदी जी की सरकार में 10 साल में 3 बार बड़े प्रयास किए। राहुल गांधी कुछ न कुछ सवाल खड़े कर रहे हैं। अरे राहुल बाबा, क्या साबिती मांग रहे हो? ये पाकिस्तान वालों के हुलिया देखो तो मालूम पड़ जाएगा। जो कहते थे कि हम भारत को चैन से सोने नहीं देंगे, उनके हेडक्वार्टर को उड़ाने का काम हमारे नेता नरेंद्र मोदी ने किया। नरेंद्र मोदी సాయి చంద్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఒక్కొక్క పాట ఒక తూటాలా పేలుతుండే. అది ఏ పాట అయినా సరే, అమరుల గురించి పాడిన రాతి బొమ్మల్లో కొలువైన శివుడా పాట అయితేనేమి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి పాడిన పాట అయితేమి, పాట ఏదైనా గుండెను సముద్రం చేయగలిగిన శక్తి ఒక్క సాయికే సొంతం. ఆ రాతి బొమ్మల్లో కొలువైన శివుడా అనే పాట
ఒక్కసారి కాదు, సాయి ఎన్నిసార్లు పాడితే అన్నిసార్లు నా కళ్ళల్లో నీళ్లు తిరిగేది. దుఃఖాన్ని ఆపుకోలేకపోయేవాడిని, అందులో లీనమైపోయి పాడేవాడు. ఆ పాట పాడుతుంటే అసలు కళ్ళల్లో నీళ్లు పెట్టని వాళ్ళు లేరు. నేనైతే ఎన్నిసార్లు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఇందాక మిత్రుడు ప్రవీణ్ గారు చెప్పినట్టు ఆ పాట కూడా కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. నిజంగా ఇలాంటి సమాజం ఉండేనా అనిపించేది. ప్రతి మనిషి ఆ పాట వింటే ఆ మనిషిలో మార్పు వస్తుంది. అంత గొప్పగా, అంటే కళ్ళకు కట్టినట్టుగా సాయి చెప్పేవాడు. సాయి ఉద్యమంలో కూడా, తెలంగాణ ఉద్యమంలో మీ అందరికి తెలిసే ఉంటది, కానీ 3 సార్లు చెర్లపల్లి జైలుకు పోయాడు. జైలుకు పోయినా బాధపడలే. తెలంగాణ కోసం జైలుకు వెళ్తున్నా అని ఆనందంగా జైలుకు వెళ్ళాడు. సగర్వంగా జైల్లో నుంచి బయటకు వచ్చాడు. జై తెలంగాణ అన్నాడు. ఎన్నో ప్రలోభాలు పెట్టారు ఆనాటి సమైక్య పాలకులు. సాయికి ఎన్నెన్నో ఆఫర్లు ఇచ్చారు. ఏ దానికి తల ఒగ్గలే. నా నాయకుడు కేసీఆర్, నా పార్టీ బీఆర్ఎస్, నా లక్ష్యం తెలంగాణ అని నిక్కచ్చిగా చెప్పాడు. లాఠీ దెబ్బలు కొట్టినా, జైల్లో పెట్టినా, కనత మీద తుపాకీ పెట్టినా, కోట్ల రూపాయల ఆఫర్లు ఇచ్చినా, పదవులు ఆశగా చెప్పినా, నిక్కచ్చిగా నిటారుగా కేసీఆర్ వెంట తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డ అసలు సిసలైన ఉద్యమకారుడు మా సాయి చంద్. నిజంగా నాకు ఒక సోదరులాగా, ఒక తోబుట్టులాగా నేను సాయిని చూసుకునేవాడిని. ఎంత ప్రేమ, ఆప్యాయత, నిజాయితీ ఆయన మాటల్లో ఉండేది. ఈ కాలంలో మనం చూస్తూ ఉంటాం, చాలా మంది తొందరగా మెట్లెక్కాలని, అధికారం కావాలని, పదవులు కావాలని, డబ్బులు కావాలని ఎన్నింటికో పార్టీలు మారుస్తుంటారు, రంగులు మారుస్తుంటారు. కానీ సాయి నిజాయితీగా ఒక ఉద్యమకారుడిగా పనిచేశాడు. నిజంగా ఈరోజు సాయి ఉండుంటే ఎంత బాధపడి ఉండేవాడు. జై తెలంగాణ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటే సాయి గుండె ఎంత బాధపడేదో. ఒక్కనాడన్న జై తెలంగాణ అన్నాడు అయి రేవంత్ రెడ్డి. జై తెలంగాణ అననివాడు ఇవాళ ఏం మాట్లాడుతుండు? కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అని మాట్లాడుతుండు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం అంటే తెలంగాణ ఆనవాళ్లు లేకుండా చేయడం. కేసీఆర్ అంటే ఉద్యమం, కేసీఆర్ అంటే అభివృద్ధి, కేసీఆర్ అంటే సంక్షేమం. ఇవాళ అటువంటి మాటలు నిజంగా వింటుంటే మనం ఎలాగూ పోరాడుతున్నాం, కానీ సాయి చంద్ బతికుంటే భూమి దద్దరిల్లేలా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసేవాడు. ఎన్ని పాటలు పాడేవాడో, తెలంగాణ సమాజంలో ఎంత ఆయన ప్రభావితం చేసేవాడు. మొన్న బీఆర్ఎస్ రజతోత్సవం జరుపుకున్నది. ఆ రజతోత్సవ సభలో వేదిక మీద కూర్చొని నా పక్కన కూర్చున్న వాళ్ళతో సాయి లేని లోటు కొట్టొచ్చినట్టు కనపడుతుంది అని దాదాపు 10 నిమిషాలు నేను ఆ సభలో సాయినే యాద్ చేసుకున్నా. అయ్యో సాయి ఉంటే ఈ రోజు ఎట్లా ఉంటుండే, సాయి లేని సభ జరుగుతుందే ఈ రజతోత్సవ సభ అని చెప్పి చాలాసేపు సాయి పాటలు, సాయి మాటల్ని ఆ సభలో నేను చాలాసేపు యాద్ చేసుకున్నాను. నిజంగా ఈరోజు సాయి విగ్రహాన్ని నేను ఆవిష్కరిస్తున్నా అంటే నా గుండె బరువెక్కుతా ఉంది. ఇంత చిన్న వయసులో సాయి మనను వదిలిపోవడం నిజంగా ఇది చాలా చాలా బాధాకరం. నాకైతే అసలు పార్ట్ ఆఫ్ మై లైఫ్ నిజంగా సిద్దిపేట కోడికూత సాయి చంద్ ఇదేందని మీరు అనుకోవచ్చు. సిద్దిపేట కోడికూత సాయి చంద్ ఏందని మీరు అనుకోవచ్చు. సిద్దిపేట ప్రజలు పొద్దున్నే నిద్రలేస్తారంటే సాయి చంద్ పాటతోనే ఈ రోజు కూడా నిద్రలేస్తారు. ఎందుకు అని మీరు అనొచ్చు. నేను సిద్దిపేటలో తడి చెత్త, పొడి చెత్త అని, రోడ్ల మీద చెత్త ఉండొద్దని, ఒక క్లీన్ అండ్ గ్రీన్ టౌన్ తయారు చేయాలని నేను ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే ఓ రోజు సాయి వచ్చాడు. ఏందన్నా రోజు పొద్దుగాల 5 గంటలకు లేచి రోడ్ల మీద తిరుగుతున్నావు అన్నాడు. ఈ విషయం ఇట్లా ఇట్లా అని చాలాసేపు మాట్లాడితే ఒక మంచి పాట రాసిచ్చాడు నాకు. పొద్దున్నే చెత్తబండమ్మ చెత్తబండమ్మ, తడి చెత్త పొడి చెత్త అని ఒక చక్కటి పాట, ఇంత 1.5 నిమిషం 2 నిమిషాల పాట రాసిచ్చాడు. తానే పాడి అందించాడు. అన్ని ట్రాక్టర్లకు, అన్ని ఆటోలకు ఆ పెన్ డ్రైవ్ పెట్టాం. ఈరోజు పొద్దున్నే సిద్దిపేట ప్రజలు ఏ పాట వింటారంటే సాయి మాట, ఆ పాట రూపంలోనే ప్రజలు వింటారు పొద్దున్నే 5 గంటలకు.
5 గంటలకు ట్రాక్టర్లో అన్ని ట్రాక్టర్లు సాయి పాట వేసుకొని బయలుదేరుతా. ఈ రోజు కూడా సిద్దిపేట ఆ గొంతు నేను సిద్దిపేటలో ఏ రాత్రి పడుకున్నా 5 గంటలకు 5:30కు సాయి పాట నా చెవుల్లో గింగు గింగుగా వినపడతా ఉంటది. నిజంగా బాధ వస్తుంది, చాలా బాధ కలుగుతూ ఉంటది. అట్లా ఆయన ఎన్నో కార్యక్రమాలు, సామాజిక సేవ, దళిత ఉద్యమాల్లో కావచ్చు, ఈరోజు మద్యపాన నిషేధంలో కావచ్చు, యువతీ యువకులు పెడదవులు పడుతుంటే దాని విషయంలో ఆ యువకుల్లో ఒక మార్పు కోసం కావచ్చు, తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకుంటే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఒక మంచి నాయకుడు సాయి. నిజంగా సాయిని కేసీఆర్ గారు కూడా ఉన్నతమైన స్థానంలో చూడాలనుకున్నారు. మాతో చాలాసార్లు మాట్లాడారు, మా నిరంజన్ అన్నతో, శ్రీనివాస్ గౌడ్తో, లక్ష్మారెడ్డి గారితో చాలాసార్లు మాట్లాడారు. కానీ విధి వెంటాడింది, దురదృష్టం. ఆయన చిన్న వయసులో మనకు దూరం అయ్యాడు. కానీ తప్పకుండా సాయి ఆశయాలను, సాయి ఆలోచనను, కేసీఆర్ గారి ఆలోచనల్ని సోదరిమణి రజనీ గారి రూపంలో తప్పకుండా ముందుకు తీసుకొని పోదాం. నిజంగా రజనీని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఈ కాలంలో భర్త ఆశయాల కోసం చిన్న పిల్లలున్నా ఒక మహిళ ఒంటరిగా పోరాటం చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది. కానీ తన భర్త సాయి చందును ఎంతగా ప్రేమిస్తుందో, ఎంతగా ఆరాధిస్తుందో, ఎంత తపన పడుతుందో మనందరికీ కనబడతా ఉంది. ఇలా విగ్రహాన్ని పెట్టడము, ఈ సభ జరపడము, సాయి యాదిని చేసుకుంటూ ఇంత అద్భుతంగా సోదరిమణి చక్కగా భర్త ఆశయాలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉంది. తన ప్రయత్నానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును ఎల్లవేళలా అందిస్తుందని మనవి చేస్తా ఉన్నా. నువ్వు ఎక్కడా అధైర్యపడకు. అన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీ మీ కుటుంబానికి, నీకు మద్దతుగా ఉంటది. నిన్ను అన్ని రకాలుగా మా కుటుంబ సభ్యురాలుగా, మా సాయి ఎట్లయితే మా కుటుంబ సభ్యుడు అనుకున్నామో మిమ్మల్ని కూడా మా కుటుంబ సభ్యురాలుగా బీఆర్ఎస్ పార్టీ ఆదరిస్తుంది, అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పి మనం చేస్తాం. ఇంకో మంగళగిరిలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని అన్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. రాజకీయ ముసుగులో క్రిమినల్స్ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాకముందు బాబాయ్ కోడికత్తి డ్రామాలాడారని, అధికారంలో ఉన్నప్పుడు గులకరాయి డ్రామా ఆడారని మండిపడ్డారు. ఇప్పుడేమో యాక్సిడెంట్ డ్రామా ఆడుతున్నారని ధ్వజమెత్తారు. చూశారు, గులకరాయి డ్రామా చూశాం. అది అధికారంలో ఉండి, ఒకప్పుడు అపోజిషన్ లో ఉండి బాబాయ్ హత్య, అపోజిషన్ అయిపోయిన తర్వాత అధికారంలో ఉంటే మళ్లీ డ్రామాలు. ఇప్పుడు మళ్లీ అపోజిషన్ లోకి వస్తే ఇంటి దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అనే పేరు పెట్టి గడ్డేది గాలిందని దాన్ని రాజకీయం చేయడం, సెక్యూరిటీ లేకుండా చేస్తాను ఎదురుదాడి చేయడం. నిన్న మొన్న మీరు చూశారు, ఒక రాజకీయ నాయకుడు పరామర్శిస్తాడు, తప్పు లేదు. పరామర్శించేవాడు ఎవరిని పరామర్శించాలి? గంజాయి బ్యాచ్నా, రౌడీ షీటర్నా? అంటే మీ పార్టీలో ఉండే రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్ అని మీరు ప్రోత్సహిస్తే, మేము యాక్షన్ తీసుకుంటే అది తప్పు. రాష్ట్రం అంతా వెళ్లి ఇష్టానుసారంగా 3 సంవత్సరాల ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేస్తా ఉంటే వీళ్ళని వదిలిపెట్టాలా? వదిలిపెట్టకుండా ఫర్మ్ యాక్షన్ తీసుకుంటే పోలీసులు ఎక్సెస్ గా బిహేవ్ చేస్తున్నారని మాట్లాడతారు. 2019 ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి హత్య ఒక ఉదాహరణ. ఆ రోజు నేనే ముఖ్యమంత్రి, ఇప్పుడే నాయకులందరూ ఉన్నారు. ఎన్నికల్లో చాలా బిజీగా ఉన్నాం సీట్లు పంపిణీలో. తెల్లవారితో నిద్రలేస్తే వార్త సాక్షి పేపర్లో గుండెపోటుతో చనిపోయాడు. నేను కూడా నమ్మాను, తెల్లవారితో ఇది జరిగింది. ఎవరైతే చేసిన వ్యక్తులు జాగ్రత్తగా ఉన్నారు, ప్రణాళికలు రచించుకుంటున్నారు, మనం మాత్రం కంట్రోల్ చేయాల్సిన వ్యక్తులం ఏమరపాటుకు గురయ్యాం. ఏమరపాటుకు గురవుతానే అక్కడి నుంచి మీరు చూస్తే తీరిగ్గా హైదరాబాద్ నుంచి కారు వచ్చాడు. ఆయన కుమార్తె అడిగింది పోస్ట్ మార్టం చేయమని. అప్పటికే బాక్స్ కూడా రెడీ అయిపోయింది. అతి దారుణంగా చంపేసి మెదడంతా బయట వచ్చే విధంగా గొడ్డలతో నరికి, రూము బాత్రూమ్ అంతా బ్లడ్ అయిపోయి దాన్నంతా కడిగి బాక్స్ లో పెట్టి, బాడీని కూడా ఎక్కడికక్కడ కుట్లేసి గుడ్లు కప్పేసి అంత్యక్రియలు చేయడానికి సిద్ధమైపోయే పరిస్థితికి వచ్చారు. అప్పుడు తీసుకుపోయి పోస్ట్ మార్టం చేస్తే ఇమ్మీడియట్ గా ఇది గొడ్డలు వేయటని తేలిన 5 నిమిషాల్లో మాట మార్చేసి నా తండ్రి చనిపోయాడు, ఈ రోజు మా బాబాయిని కూడా చంపేశారు, నేను అనాథ అయిపోయానని చెప్పితే ఈ రాష్ట్రం నమ్మింది.
మనం మోసం. కడాన యాక్సిడెంట్ చనిపోతే ప్రభుత్వం చంపేసిందని పెడతారు, పోలీసులు చంపేశారని పెడతారు. నేను సమాచారం ఇమ్మంటాను, సాక్ష్యాలు ఇమ్మంటాం, సమాధానం చెప్పరు. వెనకుండే రాజకీయాలు చేస్తారు. ఇలాంటి నీతి మాలిన రాజకీయాలు చేస్తే రాజకీయ ముసుగు తీసి నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తామని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. సత్తెనపల్లిలో మీరు జరిగింది చూస్తే ఎంత దారుణంగా జరిగిందో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. కారులో పోతూ కారు కింద హిట్ అండ్ రన్, హిట్ అండ్ గో, చక్రాల కింద మనిషి పడిపోతే, నీ కారు కింద పడిపోతే కనీసం పట్టించుకోకుండా తీసి బయట పారేసి వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం చూస్తే, తిరిగి ఇదే కారులో జరిగిందని ఎవిడెన్స్ వచ్చిన తర్వాత, పేపర్ ఉందని, టీవీ ఉందని ఎదురుదాడి చేసే పరిస్థితి వస్తే ఎక్కడికి పోతున్నాం రాజకీయాలు? అంటే ఎలాంటి కరుడు గట్టినటువంటి వ్యక్తి ఎలాంటి నేర రాజకీయాలు చేస్తూ సమాజాన్ని అతలాకుతలం చేస్తా ఉంటే తిరిగి ఆడబిడ్డల పైన హత్యలు జరుగుతున్నాయి, రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, లేకుంటే రౌడీజం జరుగుతా ఉంది, దొంగతనాలు జరుగుతున్నాయంటే దానికి మనం జవాబుదారీతనంగా ఉండాలి. ఏ రాజకీయ పార్టీ పేపర్ పెట్టుకోలేదు, ఏ రాజకీయ పార్టీ టీవీ పెట్టుకోలేదు, ఏ రాజకీయ పార్టీ ఇంత బరిదిగించి డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో మళ్ళా మేనేజ్మెంట్కి పోయే పరిస్థితుల్లో లేరు. ఇలాంటివి వచ్చినప్పుడు అయితే ఇవి సర్వైవ్ అవుతాయని అనుకోను. ఆ పేపరే కాపాడితే, ఆ టీవీయే కాపాడితే 11 సీట్లు వచ్చేటివి కాదు. కానీ ప్రజల్లో కన్ఫ్యూజన్ చేయడానికి, లేకుంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి పనికొస్తాయి. దీన్ని కూడా మనం అప్రమత్తంగా ఉండి ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఎస్ ను బీజేపీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని అన్నారు. డి శ్రీనివాస్ విగ్రహ ఆవిష్కరణకు కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. మొదటి నుంచి బీజేపీ సిద్ధాంతాలను టీఎస్ వ్యతిరేకించారని గుర్తు చేసుకున్నారు. 2 సార్లు పీసీసీ చీఫ్ గా సేవలు అందించారని, ఆయన చనిపోయే వరకు కాంగ్రెస్ కి సేవలు అందించారని కొనియాడారు. అయితే ఇప్పుడు అమిత్ షా చేతుల మీదుగా డిఎస్ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని అన్నారు. ఇప్పుడు డిఎస్ ఎక్కడ ఉన్నా ఆయన మనసు బాధపడుతోందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. డి శ్రీనివాస్ గారి మొదటి వర్ధంతి, వారు చనిపోయి అప్పుడే సంవత్సరం అవుతా ఉంది. వారి వద్దే నేను రాజకీయ ఓనమాలు నేర్చుకున్నటువంటి సందర్భం. జీవితాంతం పరిపూర్ణ కాంగ్రెస్ వాది వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. దీర్ఘ రాజకీయ చరిత్రని 2 సార్లు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన రికార్డు, మంత్రిగా, ఎమ్మెల్యేగా, పిసిసి అధ్యక్షుడిగా ఆయన ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరలేని స్థానం ఏర్పరచుకున్నారు. ఇవాళ వారి వర్ధంతి సందర్భంగా వారికి మనస్ఫూర్తి నివాళులు. వారు ఎప్పటికీ మన మధ్యనే ఉంటారనే మాట కూడా మనవి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి చొరవతో నిజామాబాద్ లో వారి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతా ఉంది. బాధాకరం ఏంటంటే ఏ కాంగ్రెస్ నాయకుడిని విగ్రహ ప్రతిష్టాపకు పిలవలేదు. ముఖ్యమంత్రి చొరవతోనే ఆ స్థలం ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఇవాళ రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ పరిపూర్ణమైన నిండు నూరేళ్లు వారు కాంగ్రెస్ వాదిగానే ఉంటారనుకున్నాడు. దురదృష్టవశాత్తు చనిపోయినారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారు మాకిచ్చిన సందేశం ఎల్లవెల్ల ఉంటుందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తాం. చాలా బాధాకరం ఏంటంటే ఆయన ఎప్పుడు జీవితాంతం కూడా కాంగ్రెస్ వాదిగానే ఉన్నాడు. జీవితాంతం బీజేపీ సిద్ధాంతాలని, బీజేపీ పార్టీని, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని వ్యతిరేకించిన ఆ మహనీయుడి విగ్రహం వాళ్ళ అన్వేలింగ్ అనేది బీజేపీ నాయకుడు అమిత్ షా గారు చేస్తా ఉన్నారు. ఆయన మనసు బాధపడుతుందని మాత్రమే ఈ సందర్భంగా చెప్పగలం. మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ భేటీలో ముఖ్య అతిథిగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. జులై 4న హైదరాబాద్ కు మల్లికార్జున ఖర్గే వస్తూ ఉండడంతో ఎల్బీ స్టేడియంలో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర నేతలతో భారీ ఎత్తున సభ నిర్వహిస్తున్నారు. సమావేశంలో సభ ఏర్పాట్లపై నేతలు చర్చించారు. ఖర్గే సభ ఏర్పాట్లపై నగర కాంగ్రెస్ నేతలకు మంత్రి పొన్నం మహేష్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేశారు. సభను విజయవంతం చేయాలని సూచించారు. నగరంలోని అన్ని నియోజకవర్గాల నేతలు, ముఖ్య నేతలు తప్పనిసరిగా సభలో పాల్గొనాలని అన్నారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ మేయర్ స్థానం కైవసం చేసుకోవాలని అన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని అన్నారు పొన్నం ప్రభాకర్.
మరోవైపు ఇదే సమావేశంలో పొన్నం ప్రభాకర్ కి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల ఎండ్లలోనే కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్నారంటూ విజయారెడ్డి ఆరోపించారు. అటు ఖైరతాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలను ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు. విభేదాలపై తనను ఎవరూ అడగడలేదని తెలిపారు. పార్టీ అన్ని చూస్తుందన్న దానం నాగేందర్ ఎవరి మీద ఎప్పుడు చర్యలు తీసుకోవాలో పార్టీకి తప్పకుండా తెలుసుకుంటుందని తెలిపారు. మంత్రి పొన్నం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఖర్గే రాక సభ ఏర్పాట్ల గురించి చర్చించామని అన్నారు దానం నాగేందర్. ఖర్గే సందేశం ప్రజలందరికీ చేరవేస్తామని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరిని అభ్యర్థిగా నియమించినా కాంగ్రెస్ విజయం ఖాయమని అన్నారు దానం నాగేందర్. మండల స్థాయి, డివిజన్ స్థాయి అధ్యక్షులు వారి కార్యవర్గాల సమావేశానికి వస్తున్నటువంటి సందర్భంలో వారికి ఘనమైనటువంటి స్వాగతం పలికి వారు ఇచ్చినటువంటి సందేశాన్ని మరి గ్రామాలకు తీసుకెళ్లి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధితో పాటు రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా పార్టీ ఇంకా బలోపేతం చేయడానికి ఆయన వచ్చేటువంటి ఈ యొక్క విజిట్ తప్పకుండా కార్యకర్తలో కొత్తగా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నేను భావిస్తాను. జూబ్లీహిల్స్లో ఎన్నికల్లో తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల వల్ల చాలామంది ఆకర్షితులై ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తప్పకుండా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ విజయం. ముఖ్యమంత్రి గారు ఏ క్యాండిడేట్ని నిర్ణయించినా పార్టీ ఏ పార్టీ మన మహేష్ కుమార్ గౌడ్ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏ పార్టీ అభ్యర్థిని పార్టీని ఎవరిని ప్రకటించినా జూబ్లీహిల్స్లో మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నన్ను అడిగితే సూచిస్తాను. నేను అడగలేదు. నేను ముఖ్యమంత్రి గారికి మొన్న చెప్పడం జరిగింది. వారు కూడా దాంట్లో గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి వారి పరిశీలించమని చెప్పారు. బీఆర్ఎస్ బీజేపీ నేతల తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. తెలంగాణలోని ప్రస్తుత ప్రజాపాలన 10 ఏళ్ల నిరంకుశ ప్రభుత్వానికి చరమగీతం పాడిందని అన్నారు. నెల రోజుల్లో ప్రభుత్వం పడిపోతుందని కొందరు పిల్లి శాపనార్థాలు పెట్టారంటూ మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ ఉద్యోగులను రెచ్చగొడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యమన్న పొన్నం ప్రభాకర్ కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అన్నారు. ప్రతిపక్ష నేతలు బాధ్యత వదిలి సొంత రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్నారని కూడా ఆరోపించారు. ప్రతిపక్షం పూర్తిగా వేరే శత్రు దేశంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు నష్టం కలిగేటువంటి అంశాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రభుత్వం పక్షాన తీసుకుంటున్నటువంటి పథకాలు ప్రజలకు లబ్ధి పొందేటువంటి బాధ్యత కలిగినటువంటి వివిధ ప్రభుత్వ ఉద్యోగులను కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళంతా విజ్ఞులు. ప్రభుత్వంలో ట్రెజరీ అంటే ప్రజాస్వామ్యంలో వారు కూడా ఒక పిల్లర్. గత ప్రభుత్వం లోపల మిమ్మల్ని తాబేదారులుగా మిమ్మల్ని ఉద్యమ నాయకులైనప్పటికీ కూడా 75 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎన్జిఓలను కూడా మరి అనేక ఆశలు చూపెట్టి ఏమి కూడా కోట శ్రీనివాసరావు అహనా పెళ్ళంట సినిమా చికెన్ లాగా చేసిరు తప్ప ఏమి ఇవ్వలే. ఇలా మా ప్రభుత్వం ఇది ఆర్థిక సంక్షోభం ఉన్న అన్ని రకాల సహకారం చేయాలని మేము తప్పకుండా భావిస్తా ఉన్నాం. మేము వేరు కాదు. ప్రభుత్వం అంటే మేము తీసుకునే నిర్ణయాలను మీరు అమలు చేస్తారు, మీరు సూచించే అంశాలను మేము నిర్ణయించుతాం. కాబట్టి దయచేసి అటువంటి రెచ్చగొట్టేటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు 10 సంవత్సరాలు. ఆ సమయాన్ని వినియోగం చేసుకున్నా దుర్వినియోగం చేసి అధికంగా ఆర్థికంగా లాభపడాలే కుటుంబం అనేటువంటి పరిపాలన చేసిర్రు. రాష్ట్రాన్ని అప్లమయం చేసిర్రు. కంపెనీ లాస్ డైరెక్టర్స్ రిచ్ అన్నట్టుగా మీరేమో రాష్ట్ర ప్రభుత్వం లాస్ లో ఉంది. దాన్ని పరిపాలించిన వీళ్ళేమో కోటీశ్వరులైనరు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా వీటన్నింటిని అధిగమిస్తాం. ఎందరు శత్రువులు ఎందరు ప్రతిపక్ష బాధ్యతను వదిలి శత్రు దేశాలుగా సొంత రాష్ట్రంనే నష్టం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ కుట్రలు తిప్పికొడతాం. పక్క రాష్ట్రాల్లో ఏదైనా రాష్ట్ర సమస్య వస్తే అన్ని రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ కలిసి వస్తాయి. ఇక్కడ దురదృష్టం కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే కూడా వాళ్లతోటి ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ చేసిన మీరు ఊరికేనే కట్టిదురుపు చర్య చేస్తారు తప్ప అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలి. అందులో 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిపాలించిన టీఆర్ఎస్ ప్రధాన బాధ్యతారహితంగా మీరు వ్యవహరిస్తే ఇప్పటికే పార్లమెంట్ లో 0 సీట్లు ఇచ్చారు. ప్రజలు రాబోయే కాలం లోపల పూర్తిగా కనుమరుగు చేస్తారనే మాట సందర్భం. వరంగల్ కాంగ్రెస్ పాలిటిక్స్ మరింత వేడెక్కాయి. కొండా మురళి వర్సెస్ కాంగ్రెస్ పక్షం అన్నట్లు హాట్ గా చర్చలు నడుస్తున్నాయి. కొండా మురళిపై ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్రమశిక్షణ కమిటీ ముందు కొండా మురళి తప్పుడు సమాచారం ఇచ్చారని ఫైర్ అయ్యారు. క్రమశిక్షణ కమిటీపైన విశ్వాసం లేని వ్యక్తి కొండా మురళి అని మండిపడ్డారు. తనకు ఓటమి లేదని కొండా మురళి తప్పు సమాచారం ఇస్తున్నారని, కానీ గతంలో జరిగిన కొన్ని ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంత మండలంలోనూ పార్టీని గెలిపించలేకపోయారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్ జిల్లా సంబంధించిన ప్రజాప్రతినిధులు జిల్లా నాయకులు ఇచ్చిన వినతి పైన వివరణ ఏమైనా కోరడానికి వారికి షోకాస్ నోటు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈనాడు కొంతమంది పార్టీలు మారి అంటే అందరినీ, కానీ ఈ జిల్లాలో అన్ని పార్టీలు మారి ఏకైక కొండ దంపతులు చెప్పక తప్పదు. వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ పార్టీ. వారు ఊరికే మాకు మళ్ళా దయాకరం ఉంటాడు, దయాకర్ పక్క శిష్యుడే. 35 సంవత్సరాలు ఈ పార్టీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బ్రతికిచ్చిన అంటాడు, కాపాడినట్టాడు. ఎప్పుడు పార్టీలు ఉన్నాయో టీడీపీ నుంచి కాంగ్రెస్ వచ్చావా? కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పోయినావా? వైఎస్ఆర్సీపీలో మళ్ళీ బై ఎలక్షన్ పోటీ చేశారు పరకాల్లో. దాని తర్వాత మళ్ళీ ఏంటంటే కాంగ్రెస్కి వచ్చావా? మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ పోయినావా? టీఆర్ఎస్ పార్టీలో కూడా మన కాంగ్రెస్ పరకాల నుంచి పోటీ చేస్తే ధన్వాడి కింద ఎన్ని లక్షలు 2,000 ఓట్లు, 47,000 ఓట్లతో ఓడిపోయాము. 47,000 ఓట్లు ఓడిపోయాము. మాకు ఓటమి లేదంట నాకు ఓటమి లేదు. వరంగల్ జిల్లాలో ఉన్న నాయకులంతా నేను గెలిపించిన, నా సహకారం ఉంది అంటాం. నీ సహకారం ఎక్కువ నీకే అది బలం లేదు. కొడదలపేట పక్కన నాగరాజు గెలుపుకు నేనే అంటాడు. దేవుడి పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు నేనే గెలిపించిన అంటాడు. ఇక్కడ భూపాలి సత్యనా నేనే గెలిపించిన అంటాడు. దోనక్కలు అమ్మ ఇంత పెద్ద దేశానికే పెద్ద నాయకులు నువ్వు పార్టీ పెట్టిన ఆయన నీ దమ్మోదయం చెప్తుంది. ఎంపీ ఎలక్షన్ లో స్వయంగా మంత్రి ఉంటాను. నీకు వచ్చిన 9,000. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలంగాణ ప్రజలు రైతాంగం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించారు. నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ ను తెలంగాణలో ఏర్పాటు చేస్తామని హోంశాఖ మంత్రి ప్రకటించినట్లు తెలిపారు. నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్ లిమిటెడ్ కి సంబంధించిన బ్రాంచ్ ఆఫీస్ ను కూడా తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నట్లు అమిత్ షా వెల్లడించారని తెలిపారు. బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాటిని అమలు చేయాలని బీజేపీని అడుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత మాది కాదు. కేవలం బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత మాత్రమే మాది. కాంగ్రెస్ హామీలను రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేయాలి. మోదీ తెలంగాణకు ఏమిచ్చారు, కిషన్ రెడ్డి ఏం తెచ్చారు అనే విచిత్ర వాదన వినిపిస్తోంది. అధికారంలో కాంగ్రెస్ నేతలు ఉండి హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై వేయడం ఏంటి? ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నానని కిషన్ రెడ్డి అన్నారు. నేషనల్ టర్మరిక్ బోర్డు, జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ యొక్క పసుపు రైతులకు అనుకూలంగా ఉండే విధంగా నిజామాబాద్ లో ఏర్పాటు చేసుకోవడము, స్వయంగా హోంమంత్రి నిజామాబాద్కు వచ్చి ఈ యొక్క పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడము, అదేవిధంగా జాతీయ చైర్మన్ గా పసుపు బోర్డుకు భారతీయ జనతా పార్టీ నాయకుడిని చైర్మన్ గా నియమించడము ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగం తరఫున బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. మరి కాసేపట్లో నిన్ను లేపేస్తామని హెచ్చరించారు. తమ టీంలు హైదరాబాద్ లో ఉన్నాయని, దమ్ముంటే కాపాడుకోమని దుండగులు బెదిరించారు. 2 నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆపరేషన్ కగార్ ఆపేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రజల పక్షాన పోరాడుతుందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. టీడీపీ, జనసేన, ప్రతిపక్ష వైసీపీలు తమ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ పొత్తు పెట్టుకున్న పార్టీలే అని కూడా విమర్శించారు. 11 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర ప్రజల సమస్యలను పట్టించుకోలేదని మండిపడ్డారు. బీజేపీ విభజన హామీలను అమలు చేసిన పాపాన పోలేదని అన్నారు. రాహుల్ ప్రధాని అయితేనే రాష్ట్ర విభజన హామీలు అన్ని నెరవేరుతాయని అన్నారు. ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకైనా, లేకపోతే కూటమి గట్టిన చంద్రబాబు గారు, జనసేన ఇలాంటి పార్టీలైనా అన్ని బీజేపీ పార్టీకి తొత్తులుగా మారి వాళ్ళతో పొత్తులు పెట్టుకున్న వారే. ఇలాంటి నేపథ్యంలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిజాయితీగా బీజేపీని ప్రశ్నించే దమ్మున్న పార్టీగా ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీజేపీ గత 11 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. 11 సంవత్సరాలుగా విభజన హామీలలో ఏ ఒక్క హామీ కూడా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో చేతుల్లో పెట్టింది లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. సాగునీటి విషయంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అజ్ఞాతంతో మాట్లాడుతున్నారని తెలిపారు. నీళ్ల మంత్రి చదువు రాక ప్రతిరోజు కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. కాళేశ్వరాన్ని కట్టి నీళ్లను ఇక్కడి దాకా తీసుకువచ్చిన కేసీఆర్ ను ఉత్తమ్ కుమార్ రెడ్డికి సోయి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. నేడు సూర్యాపేట జిల్లాలో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయని, వేసిన విత్తనాలు మొలకెత్తక రైతాంగం అప్పుల పాలవుతుందని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రాజకీయ డ్రామాలు ఆపి కన్నేపల్లి పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. మెడికోలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి అందించే స్టైఫండ్ ను భారీగా పెంచింది. ఒకేసారి 15% పెంచుతూ జీవో జారీ చేసింది. మెడికల్, డెంటల్ స్టూడెంట్స్ తో పాటు సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం సైతం పెంచింది. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేశారు. సంగారెడ్డిలోని మంత్రి దామోదర రాజనరసింహ నివాసానికి జూడాలు చర్చలు జరిపారు. స్టైఫండ్ ని 15% పెంచినందుకు మంత్రికి జూనియర్ డాక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాఖండ్ లో కుంభవృష్టి కురుస్తుంది. మేఘాలకు చిల్లులు పడ్డాయా అనేంతలా బార్కోట్ యమునోత్రి మార్గంలోని సిలాయి బాంద్లో వర్షం దంచి కొడుతోంది. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ ధ్వంసమైంది. దీంతో అక్కడ పనిచేస్తున్న 9 మంది కార్మికులు మృతి చెందారు. మరోవైపు ముమ్మరంగా సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ లో పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లు జిల్లాలో కొద్ది రోజులుగా కొండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా బాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డు అధీనంలోని పండోహ్ డ్యామ్ లోకి భారీగా వరద నీరు చేరింది. వరద నీటితో పాటు పుష్ప సినిమాలో సీన్ మాదిరిగా టన్నుల కొద్దీ కలప దుంగలు కొట్టుకువచ్చాయి. అవన్నీ డ్యాం వద్ద పేరుకుపోయాయి. ఇక దీంతో డ్యాం కు ప్రమాదం జరగకుండా అధికారులు 5 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ఆ కలప దుంగలన్నీ నదిపై తేలుతూ కిలోమీటర్ల మేర కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.